ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేనలో రచ్చరంబోల నడుస్తుంది. పార్టీ అధ్యక్షుల నియామకం కోసం నిర్వహించిన సమావేశంలో జన సైనికులు ప్రస్తుత అధ్యక్షుడిని తప్పించాల్సిందేనంటూ నినదించడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతల్లో కొందరు పాత అధ్యక్షుడిని కొనసాగించాలని భావిస్తుంటే, జన సైనికులు మాత్రం అతన్ని కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు జనసేన పార్టీ అధ్యక్షుల నియామకం కోసం తిరుపతిలోని ఓ హోటల్లో పార్టీ సమావేశం నిర్వహించింది. పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏపీ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. హరిప్రసాద్ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని జనసేన కార్యకర్తలు పట్టుబట్టారు. స్థానిక సంస్థలు తరుముకు వస్తున్న తరుణంలో హరిప్రసాద్ వంటి నేతలు తమకు అవసరం లేదని నినదించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన బహిష్కృత నేత కిరణ్ రాయల్, విజయ్లు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే హరిప్రసాద్ చూస్తూ ఉండగానే ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటూ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే హరిప్రసాద్నే కొనసాగించాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు భావిస్తున్నారు. మరో వర్గం నేతలు మాత్రం పార్టీలో అసమ్మతి వర్గాన్ని కిరణ్ రాయల్, విజయ్లు ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. హరిప్రసాద్ ఉంటే పార్టీ నాశనం అయిపోతుందని, ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని జన సైనికులు డిమాండ్ చేసినట్లు సమాచారం.